పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏపీలో సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి సర్కార్ వేధింపులు ఆగడం లేదు. వైఎస్ఆర్ జిల్లా కడప పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ సునీతారెడ్డి ఇంటికి అర్ధరాత్రి వెళ్లి అలజడి సృష్టించారు. 10 మందికి పైగా పోలీసులు అర్ధరాత్రి సునీతారెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఓ మహిళ ఇంటికి అర్ధరాత్రి పోలీసులు వెళ్లడం ఏంటని స్థానికులు పోలీసులు నిలదీస్తున్నారు. పోలీసుల నిర్వాకం సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ యాక్టివిస్టులపై వేధింపులు, అక్రమ అరెస్టులు కొనసాగుతూ ఉండగా కడపలో జరిగిన ఘటన పోలీసుల అత్యుత్సాహానికి పరాకాష్ఠగా నిలిచింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సోషల్ మీడియా కార్యకర్తలపై రోజు రోజులకు కేసులు పెంచుకుంటూ పోతోంది కూటమి సర్కార్. కడపలో సోషల్ మీడియా కార్యకర్త ఓ మహిళ ఇంటికి వెళ్లి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్లుగా మనకు స్పష్టంగా సీసీటీవీలో కనిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? సిద్ధు, ఒక సోషల్ మీడియా కార్యకర్త ఏదైనా అసభ్యకరమైనటువంటి పోస్ట్ పెడితే అతని మీద కేసు పెట్టడం అనేది ఒక అంశం అయితే, చట్టపరంగా చర్యలు తీసుకోవడం ఒక అంశం అయితే, ఇప్పుడు వర్రా రవీంద్రారెడ్డి కేసులో సోషల్ మీడియాలో కడప జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే సోషల్ మీడియా యాక్టివిస్టులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా అతని కేసులోనే వీళ్ళందరి మీద నోటీసులు ఇవ్వటమే, వీళ్ళ ఇళ్లకు వెళ్ళి అర్ధరాత్రి బీభత్సం సృష్టి ఒక మహిళ ఇంటికి కేవలం 41 నోటీసులు ఇవ్వటం కోసం అని చెప్పేసి దాదాపు 10 మంది పోలీసులు అర్ధరాత్రి 1:30 సమయంలో వాళ్ళ ఇంటికి, వాళ్ళ అపార్ట్మెంట్ లోకి వెళ్లి ఇంటి దగ్గర లేకపోవడంతో నోటీసులు అంటించి వచ్చినటువంటి పరిస్థితి. ఇదే తీరు ఏదైతే అవినాష్ రెడ్డి టీఏకి సంబంధించి గత వారం క్రితం కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్లి సోదాలు చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ రోజు కూడా ఏదైతే సెర్చ్ వారెంట్ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ స్వగ్రామం అంబకపల్లిలో కూడా ఏదైతే తనిఖీలు చేసిన నేపథ్యం అవుతుంది. మరోవైపు సోషల్ మీడియాకు సంబంధించి జిల్లాకి ఏదైతే వైఎస్ఆర్సీపీ కన్వీనర్, కో కన్వీనర్లు వివేక్ అనే వ్యక్తి, అదేవిధంగా నిశాంత్ అనే వ్యక్తి, వీళ్ళిద్దరికి కూడా అసలు ఈ కేసుకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా వీళ్ళిద్దరికి కూడా 41 నోటీసులు ఇచ్చేందుకు వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళిన నేపథ్యంలో వాళ్ళు లేకపోతుంటే నోటీసులు అందించవచ్చు. ప్రతి ఇంటికి సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ఇంటికి కూడా నోటీసులు అందించి వస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మహిళల విషయంలో కూడా ఈ అర్ధరాత్రి పూట 1:30కు ఒక మహిళ ఇంటికి వెళ్ళటం అనేది ఇప్పుడు అక్కడ స్థానికులందరూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 1:30కి 41 నోటీసులు ఇవ్వడానికి పోలీసులు అక్కడికి వెళ్ళటం అనేది తీవ్ర చర్చనీయాంశంగా నిలుస్తుంది. సిద్ధు. ఓకే శ్రీనివాస్.